దేవునా స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నా. మరి ఈరోజు యేసు ప్రభుని సిలువేసిన రోజు కనుక మరి సిలువలో దేవుడు 7 మాటలు పలికి ఉన్నారు. మొదటి మాట దైవజనులు నాకు ఇచ్చి ఉన్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అవసరం లేదు. 23 కానించి చదివితే దేవుణ్ణి మరి ఆ యెరూషలేము చుట్టూ కూడా ఎంతగానో చాలా శ్రమ పెడుతూ తిప్పి ఉన్నారు. అయినా సరే దేవుడికి మొరపెట్టుచు ఉన్నాడు యేసు ప్రభు. యెహోవా దేవునికి మొరపెట్టుచు ఉన్నాడు తండ్రికి. అయ్యా తండ్రి, వీరేం చెబుతున్నారో వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని, మరి ఇబ్బంది పెట్టిన వాళ్ళని, శ్రమ పెట్టిన వాళ్ళని, మరి కొరడాలతో కొట్టిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని ఎందరో ఉన్నారు అక్కడ. అయినా సరే వారి కోసం దేవుడు క్షమాపణ కోరుచున్నారు. ఎందుకంటే దేవుడు శిక్షించిన వారిని ఎక్కడ శిక్షిస్తాడేమోనని యేసు ప్రభు తండ్రితో చెప్తున్నాడు, వీరిని క్షమించు తండ్రి అని. అవును కదా, ఈ లోకంలో మనము కూడా ఎవరినైనా క్షమిస్తే మనకి కూడా పరలోకం తండ్రి ఏం చేస్తారంటే, మనం క్షమించినప్పుడు మనతో పాటు వారు కూడా అక్కడ క్షమాపణ పొందుకుంటారు. మనము తప్పు చేసినప్పుడు, ఎవరైనా తప్పు చేసినప్పుడు క్షమించని ఎడల మరి వారికి కూడా క్షమాపణ మనకి దొరకదు. వారిని క్షమించినప్పుడే మనకి పరలోకంలో క్షమాపణ అనేది దొరుకుతుంది. ఈ 23వ అధ్యాయం అంతా చదువుకుంటే దేవుడు ఎన్ని పాటలు పడ్డాడో, మరి అక్కడున్న వారు కూడా ఎన్ని నేరాలు మోపారో, పిలాతు దగ్గరికి తీసుకురావటం, ఆయన మీద ఎన్ని నేరాలంటే చెప్పలేనన్ని నేరాలు ఆయన మీద మోపారు. ఈయన మాంత్రికుడు అంటున్నారు కొంతమంది, అబద్ధిక బోధకుడు అంటున్నారు. చాలా రకాలుగా హింస పెట్టారు. అయినా కూడా నోరు తెరవకుండా, మనమైతే చిన్న విషయానికే చాలా బాధపడిపోతాం, కానీ మనం అంత ఉండలేము. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము అలా మౌనంగా ఉన్నప్పుడు ఆయన కార్యాన్ని చూడగలుగుతాం. ఆయన మనని కూడా క్షమించగలుగుతాడు. ఆ క్షమాపణ ఎప్పుడు దొరుకుతుంది అన్నప్పుడు, మనము చనిపోయిన తర్వాత నరకానిక పరలోకానిక అన్నప్పుడు ఆయన తీర్పులో మనం ఎవరినైతే క్షమిస్తామో మనల్ని కూడా దేవుడు క్షమించి మనని పరలోకానికి చేర్చుతాడు. తండ్రిని ఏ విధంగా అయితే అడుగుచున్నాడో యేసు ప్రభు తండ్రినే అడుగుచున్నాడు. అన్ని ఇబ్బందులు పెట్టినా, అన్ని తప్పు చేసినా, మరి ఎక్కడ యెహోవా దేవుడు శిక్షిస్తాడేమోనని ముందే యేసు ప్రభు తండ్రిని వేడుకుంటున్నాడు. వారిని శిక్షించొద్దు ప్రభువా, తండ్రి వీరిని ఏమి చేయించినా వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని యేసు ప్రభు తండ్రిని అడుగుచున్నాడు. మనము కూడా ఎవరైనా తప్పు చేసినప్పుడు, మనని బాధ పెట్టినా, హింస పెట్టినా, ఏది పెట్టినా కూడా మనం వారి కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి, వారిని క్షమించేవారిగా ఉండాలి. కానీ కొన్ని విషయాల్లో మనం ఆ విధంగా ఉండలేము, కానీ ఉండాలి. ఉంటేనే మనము పరలోకానికి చేరుతాం. ఈ 23 అధ్యాయంలో మొత్తం కూడా దేవుణ్ణి ఏ విధంగా అయితే శ్రమలు పెట్టారో, మరి అక్కడ యెరూషలేము చుట్టూ ఎలా తిప్పారో, మరి 3 దాకా కూడా ఎన్నో శ్రమలు పెట్టారు. అయినా కూడా దేవుడు నోరు తెరవలేదు. ఆ విధంగా మనము కూడా తగ్గింపు జీవితంతో దేవుని ఎదుట దేవుడే మనని ఆ తండ్రితో చెప్పే విధంగా మనము కూడా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు. కూడి వచ్చిన మన సంఘమైన అందరికీ వందనాలు. మరి ఈరోజు మరి యేసు ప్రభు వారు శిలువలో యాగమైన రోజు. మరి 7 మాటలు ద్వారా పలికిన దేవుడు మరి ఆ మాటలు మన ద్వారా మరి ఈరోజు పలికిస్తున్నాడు. మొదటి మాటగా మరి నా ముందు ప్రకటించి ఉన్నారు. రెండవ మాటగా మరి నాకు ఇచ్చి ఉన్నారు దైవజనుడు. ఆ మాటలు వివరించడానికి ఆ దేవుడు నాకు జ్ఞానాన్ని దయచేయాలని నేను అడుగుతున్నాను. మరి లూకాసు వార్త 24:39 నుంచి 43 వరకు.
వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువా గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండోవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులై ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అయితే అప్పుడు యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలకి మరి వారికి కూడా శిక్ష వేస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు మరి ఇద్దరు కూడా పాపాలు చేస్తున్నారు, కానీ ఒకరు ప్రాయశ్చిత్తం పొంది ఉన్నారు. ఒకరైతే మరి ఆ పాపంలోంచి లేక మరి ఆ యేసుప్రభుని వేలాడదీసిన సమయంలో మరి ఆ యేసుప్రభుని అడుగుతున్నాడు, మరి నువ్వు దేవుడివే కదా, మరి నిన్ను నువ్వు రక్షించలేకపోతున్నావు, మమ్మల్ని ఏమి రక్షిస్తావు అని అడిగాడు. మరి ఇంకో దొంగ ఏమంటాడంటే, మరి ఆయన ఆయన చేసిన ఎన్నో కార్యాలు కదా, మరి ఆయనకి మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాము, మమ్మల్ని కూడా రక్షించే దేవుడు ఆయనే అంటాడు. ఆ టైంలో మరి చేసి ఉంటాము ఇద్దరు కూడా, మరి మనలో కూడా మనం ఒకళ్ళు పాపాలు చేస్తుంటే ఒకళ్ళు తప్పులు ఒకళ్ళు క్షమించే వాళ్ళు కూడా ఉంటారు. మనలో కూడా ఎన్నో పాపాలు చేసి ఉంటాం, అవి క్షమించమని అడుగుతాము. కానీ కొద్ది సమయమే అది అవుతుంది. ఆ కొద్ది సమయంలోనే ఆ పాపాలను క్షమించమని అడుగుతున్నాం, మళ్ళీ ఆ పాపములోకి పడిపోతున్నాం. ఆ కొద్ది సమయాన్నే మనం ప్రార్థన రూపంలో అడుగుతున్నాం, కానీ మరి సక్రమంగా ఉండలేకపోతున్నాం. మాటల ద్వారా చూపిస్తున్నాం, కానీ ఆ చేతల ద్వారా చూపించలేకపోతున్నాం. మరి సువార్తలో కానీ దేంట్లో కానీ మనం ఎక్కువ పాల్గొనలేకపోతున్నాము. మరి సన్నిధి కూడా రావాలని ఆశపడలేకపోతున్నాం. మరి ఆ దేవుడు ఎన్నో మార్గాలు చూపినా ఆ మార్గంలో మనం నడవలేకపోతున్నాం. మరి అట్టి దొంగ మారిండు. ఆ దొంగ కూడా అంటాడంటే ఆ దేవుని యేసుప్రభుని, మరి దేవా, మరి నీ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోమని అడుగుతాడు. ఆ గుర్తు చేసుకుని అడిగినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్న అందుకు వానితో, నేడు నీవు కూడా నాతో ఉండు అని నిశ్చయంగా చెప్పి ఉంటాడు. అటు మరి ఆ కృప కూడా మనకి కలగాలని మరి ఎంతో ప్రయాసపడుతున్నాం, కానీ ఆ ప్రయాసం వ్యర్థమవుతుందేమో, మనము ఉన్న స్థితిలో ఏముంటున్నామో, ఈ లోకంలో ఏమైపోతుందో, ఎన్నో నేరాలు, ఎన్నో తప్పులు, ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, అవి చూస్తూ కూడా మనము ఉండిపోతున్నాం. అలా వారికి ఎవరికైనా సువార్త ప్రకటించాలన్నా చెప్పలేకపోతున్నాము. మరి మనస్ఫూర్తిగా మనం అంగీకరించలేకపోతున్నాం. సగ విశ్వాసంతోనే ఉంటున్నాం, కానీ పూర్తి విశ్వాసంతో ఉండలేకపోతున్నాం. తండ్రి, ఆ విశ్వాసంతో ఉంటే దేవుడు ఎంతగానో మన కృప చూపించి మరి ఉంచుతాడు. మరి నేను చెప్పిన మరి చిన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. యోహాను 19:26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇది నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. నేను ఏం చెప్పాలో అర్థంగా ప్రార్థన చేస్తే వచ్చేటప్పుడు బండి మీద దేవుడు అంటాడు, ప్రేమ గురించి చెప్పు, లోకంలో మనుషులు ఎలా ఉంటారు, దేవుడు ఎలా ఉంటాడు, ఆయన స్వరూపము కలిగి బ్రతుకుతున్నారా లేక మానవుడిగా బ్రతుకుతున్నారా అని దాని గురించి ఇందాక కూడా పోయేటప్పుడు అదే చెప్తాడు దేవుడు. ప్రభువా, నేనైతే చెప్పలేను, కానీ నువ్వు నాలో ఉంటేనే నేను చెప్పగలుగుతా. కానీ ఇది గొప్ప అవకాశం ఇచ్చిండు దేవుడు. నిజంగా డబ్బులు పెట్టినా దొరకదు, ఏమి ఇచ్చినా దొరకదు, కానీ ఆయన ప్రేమ ఉన్నది కాబట్టి, ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి, నేను 3 రోజుల నుంచి ప్రభువా నాకు 3వ వచనమే నాకు దయచేయి ప్రభా, నేను మాట్లాడే వచనం 3దే ఉండాలి ప్రభా అంటే అది చిన్నది ఇచ్చిండు. నిజంగా మనం ఏ రకంగా ఉన్నాం దేవుళ్ళో, ప్రేమ కలిగి ఉన్నాం. బాధ ఉన్నప్పుడు ప్రేమ కాదు, సంతోషం ఉన్నప్పుడు ప్రేమ కాదు, నిత్యము మనం మరణం వరకు ఆయన ప్రేమ కలిగి ఉండాలి. అలా ఉంటున్నామా అంటే మనకు మంచిగా ఉన్నప్పుడు ప్రేమ చూంచుతాం, ఎదుటి వారికి ఏదైనా ఇబ్బంది అయితే ప్రేమ కాదు, అసహించుకుంటాం.
వీడి వల్ల మనకి ఏది లాభం లేదు, వీడి వల్ల మనం నష్టపోతాం, వాడికి ఆపద వస్తే మనకెందుకు అన్నట్టుగా ఉంటాం. కానీ దేవుడు మనని అలా వదిలేయలేదు కదా. తల్లి గర్భంలో రూపించబడక ముందే మనని ప్రేమించాడు దేవుడు. నిజంగా ఆయన గొప్ప దేవుడు, రక్షణకర్త అయిన దేవుడు. నిజంగా ఆయన ప్రేమ మరువలేనిది. నిత్యము ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేసినాడు. మన కొరకు పరలోకములు కూడా ప్రార్థిస్తాడు, ప్రభువా బిడ్డలను క్షమించాడు అంటాడు. అంటే ఈ భూమి మీద బలియాగమైన తర్వాత కూడా పరలోకములో దేవుడు ఎంత ప్రయాసపడుతుందంటే బిడ్డలు క్షమించబడాలని, బిడ్డలు దారి తప్పిపోకూడదని ఎంతో ప్రయాసపడతాడు. నిజంగా ఆ ప్రేమ మనలో ఉందా? మన అంతరాత్మగా మనము పరిశోధన చేసుకోవాలి. హృదయములో ఒకటి పెట్టుకొని ఒకటి మాట్లాడు. పైన ప్రేమపూర్వకంగా మాట్లాడతాం కానీ హృదయపూర్వకంగా మన హృదయములో ఏది నిజముగా మాట్లాడేవారిగా లేవు. కానీ మానవ స్వభావం కాక దేవుడు స్వభావము, దేవుడు స్వరూపము కలిగి మాట్లాడాలి. నిజంగా నా జీవితంలోనే చెప్తా, నేను అలా లేను. కానీ ప్రభా మొన్నటి నుంచి ప్రభా నీ స్వభావము స్వరూపము కలిగి ఉండాలి, అందరూ అలా ప్రేమ కలిగి ఉండాలి ప్రభా అని నేను హృదయపూర్వకంగా దేవుని అడిగాను. ప్రభా నేను చెప్పలేను కానీ ప్రభా నువ్వు ఉంటే నేను చెప్పగలుగుతా. ఆ టయానికి ఏమి ఇస్తావు ప్రభా? నేను నిలబడి మాట్లాడాలంటే నా మాటలు, నా తెలివి, నా జ్ఞానము కాదు, కానీ దేవుడు జ్ఞానము, దేవుడు ఆలోచనలు కావాలి. నేను నిజంగా భయపడ్డా, ఇప్పటికి కూడా భయపడ్డా. ఎందుకంటే ఏం చెప్పాలి ప్రభా, నేనున్నగా నువ్వెందుకు భయపడతావు? నిజంగా దేవుడు స్వరూపే, దేవుడు మార్గము తెలుసుకొని దేవుడు ఆజ్ఞలను గైక్కునేవారు. నిశ్చయముగా ఆయన బ్రతికినంతకాలం మన కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. మనం నరకానికి వెళ్ళొద్దని, ఆయన పరలోకము చేరాలని ఎంతో ప్రయాసపడ్డాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మనం చేసిన అపరాధములు, పాపములను బట్టి, దోషములను బట్టి అన్నిటినీ దేవుడు భరించిండు. మనం ఏం చేసాం? దేవుడి కొరకు మనం ఏమైనా చేసామా? ప్రార్థించలేకపోతున్నాం, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. నిజంగా దేవుడు ఇంకా క్షమిస్తుండు, కానీ ఆ క్షమాపణ మన హృదయములు తాకాలి. నిజమే కదా, దేవుడు మన కొరకు ఎంతో ప్రాణత్యాగం చేసిండు. నిజంగా దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. కానీ మనుషులం కాబట్టి మనం ఆ ప్రేమ కలిగి ఉన్నామా? దేవుడు స్వరూపం కానీ స్వభావం కానీ ఆయన ప్రేమ కలిగి మనలో ఏది లేదు. ఇప్పటికీ హృదయపూర్వకంగా దేవుడినైనా క్షమించు ప్రభా అని నీ స్వభావం, నీ స్వరూపము కలిగి, నీ ఆత్మీయత కలిగి నీలో ప్రయాణం సాగాలని, ఎదుటివాడికి ఏదైనా ఇబ్బంది వస్తే ప్రేమతో పలకరించే హృదయం ఉండాలని దేవుడు నిజంగా ఆయనకేం అవసరం? పరలోకం నుంచి వచ్చి మనని కాపాడాల్సినంత అవసరం లేదు. కానీ మనని రక్షించుట కొరకు, మనల్ని కాపాడుట కొరకు, నరకములో పడకుండా నిజము తెలుసుకోవాలని దేవుడు ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయన 33 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికిండు, కానీ 3 సంవత్సరాలనే ఎంతో పరిచర్య, సువార్తని, ఆయన ఆత్మీయ రక్షణ అనేకులకి పంచిండు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం లోక సంబంధం వాటిని ప్రేమిస్తున్నాం, కానీ ఆత్మీయంగా ప్రేమపూర్వకంగా దేవుడి పట్ల ఆయన ప్రణాళికను బట్టి మనం ఉంటున్నామా అని మన హృదయంలో పరిశీలన చేసుకోవాలి. అలా లేక మనం మన అవసరాల కొరకే ప్రేమ దేవుడి దగ్గర అడుగుతున్నాం, కానీ ప్రతిదీ దేవుడి దగ్గర ప్రజల కొరకు ప్రేమ కలిగి, దేవుడు ఎలా ప్రేమించాడో మనం కూడా అలా ప్రేమించేవారిగా ఉండాలి. అలా లేకపోతే మనం ఇన్ని రోజులు ఇక్కడ ప్రార్థన చేసినా, వాక్యం చదివినా, పాటలు పాడినా, సువార్త ప్రకటించినా, ఏది చేసినా పరలోకంలో చేరం. కానీ ఆయన స్వభావము, ఆయన స్వరూపము కలిగి ఆయన ఎలా ప్రవర్తించాడో దేవుడు, మన తండ్రి యేసయ్య, మనం కూడా అలా ప్రవర్తించాలి. మన హృదయము మరణం వరకు, ముదిమవచ్చు వరకు, ఆయన పరలోకము చేరే వరకు మనం అలా ఉండాలి. మనం ఈ లోకము నుంచి నీతి, యథార్థత, సత్యము అన్నీ దేవుడి దగ్గర ఏ క్వాలిటీస్ ఉంటాయో అవన్నీ మన ఎమ్మటి తీసుకుని పోయేవారిగా ఉండాలి. అక్కడ సాక్షి బిడ్డగా నిలబడాలి. అవి మనకు సాక్ష్యముగా నెరవేరాలి. కానీ మనం ఈ దేవుడు ఏం చూస్తున్నాడులే, ఏదో అవసరాన్ని బట్టి ప్రార్థించుకోవటం, మన అవసరాలను బట్టి దేవుని అడుగుతున్నాం. కానీ నిజంగా మన కొరకు ప్రాణం పెట్టిండు, మనని కాపాడిండు, మన కొరకు రక్తము కార్చిండు. నిజముగా మనం ఒక మాట అంటేనే బాధపడతాం,
కానీ దేవుడు కొరడా దెబ్బలతో 39 దెబ్బలు తిన్నాడు. తన శరీరం అంతా గాయపరచబడింది, ఉమ్మివేసినారు, ఎన్నో అవమానపరచబడ్డాడు. కానీ మనం ఒక్క మాట అంటేనే తట్టుకోలేం ఈ లోకంలో. నిజంగా దేవుడు స్వరూపము కలిగి స్వభావము కలిగి ఆయన మార్గములను ఆయన ఆజ్ఞలను గైకునేవారుగా ఉండాలి. నిజంగా దేవుడు ఎంతగానో ప్రేమించాడు, ఇప్పటికీ మనం క్షమిస్తున్నాడు. మనం ఎవరినైనా క్షమిస్తున్నావా? మన హృదయంలో ఒకటి పెట్టుకొని పైన ప్రేమగా మాట్లాడతాం, మనుషుల పట్ల బాగున్నాం అంటాం, కానీ లోన మాత్రం ఇంకో రకంగా ఉంటుంది. మనం రెండు స్వభావాలు కలిగి ఉంటున్నాం, కానీ దేవుడు అలా లేడు. పరలోకములో అలానే ఉండి భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు అలానే ఉన్నాడు. దేవుడు పరలోకములో ఉన్నప్పుడు మన కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు, ఇప్పటికీ ప్రయాసపడతాడు. మనం 1 గంట ప్రార్థన చేయడానికి ఎంతో బాధపడుతున్నాం, కానీ ఆయన కునకడు నిద్రపోడు. మనని కాపాడుకోవటం కోసం ఇప్పటికీ ఆయన ప్రార్థిస్తూనే ఉంటాడు. ప్రభువా, తండ్రి తండ్రి అని అడుగుతాడు, నా బిడ్డల్ని క్షమించు ప్రభువా, ఇంకొకసారి వారిని క్షమించని దినదినం అడుగుతాడు. మనం ప్రతిరోజు ప్రార్థించేవారికి ఉండాలి, ప్రజల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు. నిజంగా ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. నిజంగా దేవుడు మన కొరకు ఎంతో త్యాగం చేశాడు, ప్రాణత్యాగం. మనం ఏం చేస్తున్నాం? దేవుడి పట్ల ఎలా కలిగి ఉన్నాం? ఆయన స్వభావము కలిగి ఆయన ఆజ్ఞలు కానీ ఏదన్నా కలిగి ఉన్నామా? నిజంగా దేవుడి పట్ల మనం ఏది కలిగి లేము. కానీ ఇకనైనా మన స్వభావం, మన ఆలోచనలు మార్చుకొని దేవుడికి లోబడి భయభక్తులు కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థించాలి. దేవుడు మన కొరకు ఎంతో కాచి ఈ లోకంని సృష్టించాడు, సమస్తమును సమకూర్చాడు. కానీ మనం ఏం చేసాం? దేవుడి పట్ల ఏమైనా నెరవేర్చామా? మనది మనమే చూసుకుంటున్నాం, కానీ దేవుడి పట్ల ఆయన విధేయత కలిగి ఆత్మీయతలు ఎదిగే కృపను దేవుణ్ణి అడగాలి. నిజంగా నేను మొన్నటి దినాన 20 సంవత్సరాల నుంచి అలానే ప్రవర్తించాను. ప్రభువా, నన్ను క్షమించు, నీ వలె నేను ఉండాలి, నా పొరుగు వారు కూడా అలా ఉండాలి, నా తల్లిదండ్రులు కూడా అలా ఉండాలని నేను హృదయపూర్వకంగా అడిగాను. కానీ దేవుడు ఈ సమయంలో నన్ను నిలబెట్టి మాట్లాడినందుకు దేవాదికి దేవుడికి వందనాలు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. 7వ అధ్యాయం 45 ఇంచుమించు 3 గంటలకి దేశమంతటా ఇంచుమించు 3 గంటలకి పెట్టుకున్నాను. యేసు ఏలి ఏలి లావా సబక్తా అని బిగ్గరగా కేక వేసి, ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుడు ఇంచుమించు 3 గంటలకు శిలువపై నుండి ఆయన శ్రమపడుచు తండ్రిని వేడుకుంటుండు. ఏలి ఏలి లావా సబక్తా అని అనే మాటకి నా దేవా నా దేవా అనే అర్థమని. అప్పుడు యేసు ప్రభువారు ఇంచుమించు 3 గంటలకి అని అంటే మధ్యాహ్నం వేళ, మరీ ఎండవేళలో దేవుడు శ్రమపడుచు ఆయన్ని యెరూషలేము వీధుల చుట్టూ తిప్పి ఆయన్ని కొరడాలతో కొట్టుకుంటూ కూడా దేవుడు ఎంతో శ్రమ పడ్డాడు మన కొరకు. ఆయన కూడా ఆయన ఒక్క మాట కూడా వారిని అనకుండా దేవుణ్ణి తండ్రిని వేడుకుంటూ ఆయన మనసులో ఎంతో వేదన ఉన్నా కానీ తండ్రిని తప్ప మరేమి కూడా ఒక మాట అయినా ఈ లోకాన్ని ఒక్క మాట అంటే అసలు ఏమవునో తెలియదు. కానీ దేవుడు ఆ తండ్రినే వేడుకుంటూ తండ్రి ఏలి ఏలి లాబా సబక్తా అనే మాట అని అక్కడ ఇంచుమించు 3 గంటల వరకు కూడా యేసు ప్రభు వారు తన తండ్రిని వేడుకుంటూనే, ఎప్పుడైతే ఆయన బంధింపబడిన పడగ తొలగనించే దేవుడికి తెలుసు. కాకపోతే ఏంటంటే ఆయన శిష్యులని హెచ్చరించుకుంటూ కూడా ఆయన వచ్చినప్పుడు మరి ఈ గడియ వచ్చి ఉన్నది అని, ఇంకా మీరు మెలుకొని ఉండరా అని ఒకసారి 2 సార్లు కూడా తన శిష్యుల్ని హెచ్చరించుకుంటూ దేవుడు ఆ యొక్క మరి దూరంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా వారు మెలకుగా ఉండటానికి వారికి అలసిపోయినట్టుగా వారు ఇదైపోయారు.
దేవుడైతే తండ్రి ఆత్మలోనే ప్రార్థన చేస్తూ మరి శరీరధారి గుండి ఆయన శ్రమ దగ్గరికి వచ్చి ఉన్నది. ఇంకా కొంచెమే ఇక వచ్చి ఉన్నది, ఎంత కూడా లేదని వారిని ఎన్నోసార్లు హెచ్చరించినా కానీ వారు కనీసం మోకరించి ప్రార్థన చేయటానికి అంత వారికి భారముగా ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు అయినా కూడా వారిని విడిసి వెళ్ళి దూరంగా ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టిండు. తండ్రి, ఈ యొక్క నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, ఎన్నో అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే ప్రభు అని మరలా తండ్రికి తన బాధను చెప్పుకున్నాడు. అయినా కూడా తండ్రి అది నీ చిత్తమే, నా చిత్తం ఏమీ లేదు అని తండ్రినే మాత్రమే ఆయన వేడుకుండు. అలాగున మనం కూడా ఈ లోకంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, మన చుట్టూ ఉన్నవారు మన ఎంతో ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. మనకు మంచిగా ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మన ఎంతో ప్రేమించే వారిగా కనబడతారు. కానీ దేవుని ప్రేమ కంటే మానవుల ప్రేమ ఎంత మాత్రమో అసలు సరిదూగదు అసలు. కానీ ఎవ్వరు ప్రేమ చూపినా కానీ ఆయన ప్రేమకు ఎంత కనీసం ఆయన గోరుకి సరిపోదు అసలు. ఈ లోకస్తులు చూపించే ప్రేమ, ఆ దేవుని ప్రేమ ఉండబట్టే మనం ఈ రీతిగా దేవుని సన్నిధిలో కూడుకొని ఆయన్ని ఆరాధించటానికి, ఆయన ప్రేమను మనం కొంచెం తెలుసుకొనే ఇంతగా ఉన్నామంటే ఇంకా దేవుళ్ళో మనం పూర్తిగా ఎదగాలని, మనం అందరం కూడా దేవుని యొక్క ప్రణాళికలో నడవాలని, ఆయన కరుణగల హస్తాల కింద మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి తను మన వెనువెంటుండి నడిపిస్తున్నాడు. ఆ గొప్ప దేవుడికి మనం ఏమిచ్చి కూడా ఆయన రుణం మనం తీర్చలేము. ఆయన వెలకట్టలేని ప్రేమ ఆయనది, శాశ్వతమైనది ఆయన ప్రేమ ఈ లోకం నుండి పరలోకానికి మనని తీసుకొని పోయే ప్రేమ ఆయనది తప్ప మనకి ఎవరి ప్రేమ ఈ లోకంలో చూపిస్తానన్న మనం నమ్మకూడదు. నమ్మిన వారే ఎంతో మోసం చేసేవారు ఉన్నారు ఈ లోకంలో. కన్న తల్లినైనా తండ్రిని పిల్లలు కూడా ఎంతో మోసం చేస్తున్నారు. యేసు ప్రభు వారిని కూడా మరి ఎంటున్న శిష్యుడు అలాగున చేస్తాడని ఆయనకు తెలిసి కూడా ఆయన్ని ప్రేమించాడు. ఇస్కరియోతు యూదాని ఎంతగానో ప్రేమించి ఆ యొక్క ముక్కను ముంచి ఇచ్చే సమయంలో కూడా చెప్పేశాడు. కానీ మనకు తెలిస్తే ఈ లోకంలో మనం ఎంతో అసూయపడతాం, వాళ్ళని చూస్తేనే సహించుకోలేము మనం. ఎందుకు, మనం లోకంలో ఉన్న మానవులం. అలాంటి ప్రేమ మనకి రాదు. దేవుని యొక్క ఆ ప్రేమను మనం గ్రహించుకొనే కొంచెం ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం కాబట్టి ఈ రీతిగా మనం ఉంటున్నాం. దేవుడు ఇట్టి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఇచ్చి అవకాశాన్ని దేవుడు ఇచ్చిన వందనాలు, అయ్యగారికి నా వందనాలు. మరి నాకు ఇచ్చిన మాటను 5వ మాట ఏంటంటే, నేను దప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఏమని ఉంటుందంటే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు దానిని నేను దప్పికొనుచున్నానను. ఏంటంటే దేవుడు దప్పికొనుచున్నాడు అనమాట. దేవుడు ముందుగా ఎవరికో దప్పిక ఎందుకు అంటే, ఆయన చెరకును అందించిరి, స్పాంజితో అందించిరని మాట రాయబడి ఉన్నది కదా. ఏంటంటే ఎవరో మంచినీళ్ళు ఇస్తారని లేకపోతే వెనిగర్ ఇస్తారని కాదు, కానీ ఆయన లేఖనము నెరవేర్పు చేయాలని, లేఖం నెరవేర్చాలని ఆయన దప్పికొనుచున్నాడు అన్నమాట. అలాగే కీర్తనలు 22వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, చాలండి. నా బలము ఎండిపోయి చెల్లపంకుల వలె
ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. అంటే దేవుడి తన దాహం అవుతున్నానని సెలవిచ్చాడు కదా! దప్పిగొనుచున్నానని. అప్పుడు యూదులు చెరకును పట్టుకొని తన నోటికి అందించారనమాట. సరే, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో స్తోత్రం, 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 స్తోత్రం ప్రభా. ఇగో తండ్రి, ఇగో ఐదో మాటను నేను వివరించుచుండగా తండ్రి, ఇగో ప్రభా, నా మాటలు కాదు ప్రభా, నీవు మాతో ఉండమని వేడుకొంచున్నాను ప్రభా. మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను. మీరు నీ సిలువ చాటును మమ్మల్ని మరుగుపరుచుకొని ప్రభా, నీ దైవ ఆత్మతో నన్ను అభిషేకించి ప్రభా, ఇగో మీరు నాతో మాట్లాడమని వేడుకొంచు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని వేడుకొనుచు. ఇగో ప్రభా, చిన్న ప్రార్థన పాల్సం చేర్చుకోమని యేసునామములో అడిగి వేడుకున్నాం మా ప్రేపర్లో తండ్రి. ఏమంటున్నాడంటే లేఖనము నెరవేర్చాలి. ఆయన లేఖనమును సమస్తము ఆయనకి దేవునికి తెలుసు. దేవుణ్ణి సిలువ వేస్తారని తెలుసు. తర్వాత సంకెళ్ళతో బిగించి కొరడా దెబ్బలు కొడతారని తెలుసు. సమస్తము ముందే లేఖనాల్లో ముందే రాసి ఉన్నదన్నమాట. కాబట్టి మనం మొదటిగా ఏంటంటే లేఖనము నెరవేర్చబడాలి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకును త్రాగనిచ్చిరి అని దేవుడు మాట సెలవిస్తున్నాడు. చదవదండి. కీర్తనలు 69:21 రాసి ఉన్నది. ఏమనంటే, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దాహమైనప్పుడు చెరకును త్రాగనిచ్చిరి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే మనం ఆయన నెరవేర్చాలి. ప్రతీదీ నెరవేర్చాలి. తర్వాత దేవుడికి మనం పాపంలోనికి పోకుండానట్లు దేవుడు మనకి దాహంగా ఉన్నాడనమాట. దాహంగా ఉన్నప్పుడు ఆయన దాహముగా ఉన్నాడు. మరలా మానవుని పాపము దాహము తీర్చాలంటే ఈయన పాప దాహాన్ని తీర్చుటకు ఆయన బలి అవుతున్నాడని రాస్తున్నారు. తరువాత శాంతి పోగొట్టుకొని అశాంతి తొలగించి శాశ్వత శాంతిని ప్రసాదించే యేసు మాత్రమే ప్రసాదించేవాడనమాట. అంటే శాంతిని పోగొట్టి అశాంతిని తొలగించి శాశ్వత శాంతిని ఇస్తాడు మనకి. ఎప్పుడు శాంతిని కలుగు చేసే దేవుడు అనమాట. ఒక మాట సెలవిస్తాడు. ఎక్కడంటే, నేను ఇచ్చు నీళ్లను నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును అని చెప్పి సమరయ స్త్రీతో పాపదాహాన్ని తీర్చాడనమాట. దాహాన్ని సమరయ స్త్రీ బావి దగ్గర ఉన్నప్పుడు యేసయ్య వస్తాడు, వచ్చి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? దాహాన్ని తీర్చు, నాకు దాహం అవుతుంది, దాహాన్ని తీర్చాడు అని అడిగినప్పుడు అక్కడ లేఖనంలో యేసయ్యకు దాహం తీర్చినట్టు లేదు అక్కడ. ఒకసారి చదువుతారా? యోహాను 4వ అధ్యాయం అండి. 4వ అధ్యాయం 2వ వచనంలో
చదవండి. ఉమ్, 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 ఉమ్. చాలండి. అక్కడ ఏమంటున్నాడు, దాహాన్ని అడిగినట్టు అక్కడ రాయబడి ఉన్నది. నేనిచ్చు నీళ్లను నిత్య జీవనకై వానిలో ఊరుడి నీటి బుగ్గగా ఉండును అని చెప్పి సమరయ స్త్రీతో పాహ పాప దాహం తీర్చాడు. అలాగే ఆమ్, మనకెన్నో దాహాలు ఉంటాయి. అంటే డబ్బు దాహం కానీ, లేకపోతే ఘనత కీర్తి దాహం కానీ, లేకపోతే ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. పదవి, ఆ, ఏమంటారు దాన్ని, ప్రత్యక్ష వి దాహం కానీ, పేరు ప్రత్యక్షత దాహం కానీ, అలా చాలా దాహాలు మనకుంటాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఇచ్చు నీళ్లను నిత్య జీవనకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును అని చెప్పి సమరస్త్రీతో పాపదాహాన్ని తీర్చాడు. అలాగే మనం నిత్య నరకంలోనికి వెళ్ళకుండా మనం దేవుడు దప్పికొన్నాడు అనమాట. మనం పాపంలోకి పడకుండా, నరకంలోని పడకుండా మనల్ని ఆయన మన కోసం దాహం కోరుచున్నాడు, దప్పికొనుచున్నాడు అనమాట. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, ధనవంతుడు ఒక నీటి బొట్టు కొరకు ఎంత అల్లాడి పోతున్నాడో అతని పరిస్థితి నుండి నిన్ను నన్ను తప్పించడానికి ఆయనే దప్పికొనుచున్నాడు. ధనవంతుడు లాజరు గురించి తెలుసు కదా మనకి. ధనవంతుడు చాలా ధనమున్నవాడు, లాజరు చాలా పేద కదా. కాబట్టి అక్కడ నీటి బొట్టు కొరకు ఎంత అల్లాడిపోతున్నాడో ధనవంతుడు ఒకడు, నీతిమంతుడు నీటి బొట్టు కొరకు ఎంత అల్లాడుతున్నాడో చూస్తున్నాం మనం. అలాంటి పరిస్థితి నుండి మనల్ని దేవుడు, నిన్ను నన్ను రక్షించుకోవటానికి, నరకంలో నుంచి తప్పించుకున్నట్లు దేవుడు మనల్ని రక్షిస్తాడు. మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి ఎవరైతే రక్షణ లేదో వాళ్ళని అడుగుతున్నాడు ప్రభు ఏమని, అయ్యో వద్దు, నరకంలోకి వెళ్తే నరక ఆగ్ని ఆరదు, పురుగు చావదు కదా. అలాగా దేవుడు అంటున్నాడు, వద్దు నా బిడ్డ, నువ్వు నరకంలోనికి వెళ్ళవద్దు, నీకు నిత్యరాజ్యం ఉంది. నిత్యరాజ్యంలో ఎల్లప్పుడూ దేవుణ్ణి ఘనపరచడానికి, మహింపరచడానికి, ఆయన్ని కొనియాడడానికి పరలోకాన్ని దేవుడు ఉంచి ఉన్నాడు. కాబట్టి మనం నరకంలో పోకుండా మనం నిత్య రాజ్య వారసులుగా ఉండుటకు ఆయన వేచి చూస్తున్నాడు అనమాట. ఎవరైతే రక్షణ పొందలేదో ప్రభు పిలుస్తున్నాడు, నా బిడ్డ రా, నా దగ్గరికి రా, నాతో ఉంటే నీకు ఏదైనా నీకు ఇస్తాను. మరి నరకం దగ్గరికి వెళ్తుంటే దేవుడు ఆపి అడుగుతాడంట, నా బిడ్డ వద్దు, ఎల్లకు, ఆగు, నీకు మంచి దేశము, వెండి బంగారంలో ఉన్న ప్రదేశము నీకుంది, వెళ్ళవద్దు నా బిడ్డ అని దేవుడు అడుగుతున్నాడు అనమాట. ఒక్కసారి వద్దు, నేను నరకంలోనికే పోతాను అంటే గనక దేవుడు ఇలా జస్ట్ ఇలా వదిలేస్తాడంట, అంతే. నరకంలోనికి మనం పడిపోతాం. కాబట్టి అలా మనం పడిపోకుండా ఉండాలంటే, నరకంలోనికి పోకుండా ఉండాలంటే ఆయన నిత్యరాజ్యం కొరకు మనం వేచి చూసి, ఆయన కొరకు మనం సాక్షులుగా నీతి యథార్థంగా ఉంటే
దేవుడు మనకి నిత్య రాజ్యాన్ని మనకి ఇస్తాడు. ఇటుకి ఆమేన్. ఆమేన్. పాలుగారే దేహంబు పైన ఇటు ఏనండి. ఈ సమయం ఇచ్చిన దేవుడికి నా వందనాలు. ఆ, ఈ మాట నేను చెప్పాల్సింది కాదు, వేరే వాళ్ళు చెప్పాల్సింది నాకు ఇచ్చారు దేవుడు అవకాశం. దాన్ని బట్టి కూడా దేవుడికి వందనాలు. సిలువలో పలికిన మాటలలో 6వ మాట ఈరోజు మనం ఒకసారి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సో ఈ 7 మాటలు, సిలువలో పలికిన 7 మాటలు మనం బాగా తెలుసు. మనం ఎప్పటి నుంచో మన భక్తి జీవితంలో మనం ఎప్పుడైతే విశ్వాసంలోకి వస్తూ ఉన్నామో అప్పటి నుంచి మనం వింటూ ఉంటాం. సో ఈ వింటా ఉండటానికి గల కారణం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఈ గుడ్ ఫ్రైడే వచ్చి నన్ను అడిగితే గుడ్ ఫ్రైడే అంజుల కన్నా మనకి ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 7 మాటలు, దేవుడు పలికిన 7 మాటలు వాళ్ళకన్నా మనకి ఎక్కువ ఇంపార్టెంట్ నాకైతే అనిపించింది. ఎందుకంటే మనం భక్తి జీవితంలో ఉంటా ఉన్నాం కానీ ఆ భక్తిని కనపరచలేకపోతాం. కనుక ఈ గుడ్ ఫ్రైడే అనే పూర్వీకులు గుడ్ ఫ్రైడే తీసుకొని వచ్చి దేవుడు పలికిన 7 మాటలు కానీ ఆయన తీసిన త్యాగాన్ని కానీ మనం గుర్తు చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే 6వ మాటగా సమాప్తమైనదని పలికి ఆయన ఆత్మ దేవుని చేతిలోకి అప్పగిస్తూ ఉన్నాడు. సో సమాప్తమైనది అని మనం చూసినట్లయితే ఏం సమాప్తమైంది? దేవుడు చనిపోవటం సమాప్తమైందా? లేకపోతే దేవుడు ఈ భూలోకానికి రావటానికి 33.5 సంవత్సరాలు ఉన్నాడు. సో 3.5 సంవత్సరాలు ఏదైతే పరిచర్య అప్పగించాడో అది అయిపోయింది, నా పని అయిపోయింది అని, సమాప్తం అయిపోయిందని ఇక్కడ పలుకుతా ఉన్నాడు. ఒకసారి మనం 1 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే చిన్నగా చదువుదాం ఒక్కొక్కసారి. అక్కడ కామాలు ఉంటాయి అన్నమాట. కామా దగ్గర ఆపు. ఆ బాబు కామా ఉంటుంది. కామా తెలుసు కదా, కామాలు పులి స్టాప్లు. ఆ కామా పులి స్టాప్లు ఎందుకంటే మనకి సరిగ్గా అర్థం కావడానికి ఒక్కొక్కటి నేను ఈ 3:18 చూసుకున్నట్లయితే 1 పేతురు 3:18 ఫస్ట్ ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు. ఏం సమాప్తమైందంటే మన్ని ఆయన దగ్గరికి తీసుకురావడానికి, అది సమాప్తమైంది. రెండోది ఆ కామా పక్కన కొంచెం చదివితే ఒకసారి మళ్ళీ చదువు. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన చంపబడియు. అక్కడ ఒక కామా ఉంది, ఆపండి. అంతే కామా దగ్గరే ఆపమా. కామా దగ్గరే మళ్ళీ తర్వాతకి ఇక్కడ చూసినట్లయితే అనీతిమంతుల కొరకు, నీతిమంతుల కొరకు కాదు, అనీతిమంతుల కొరకు. అంటే అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఇది సమాప్తమైంది. రెండోది. మూడోది చూసినట్లయితే మూడో విషయం, మూడోది ఏం సమాప్తమైందంటే ఆత్మ విషయంలో బ్రతికింపడానికి, అంటే నిత్య జీవం. మనం శరీరంలో చనిపోయినా కానీ ఆత్మ విషయమై బ్రతికింపబడి, అంటే నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్, అంటే దేవునితో ఎల్లప్పుడూ జీవించడానికి ఆత్మలో, శరీరంలో కాదు. ఇది 3, ఇది సమాప్తం అయిపోయింది. నాలుగోది అంతే, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడాను. ఒకానొకసారి కాదు, ఇక్కడ క్లియర్గా ఒక్కసారి చూస్తే పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడాను, ఒకానొకసారి కాదు. అంటే ఇంగ్లీష్లో వన్స్ అపాన్ ఎ టైమ్ అని చెప్తున్నారు. ఒకానొకసారి
దేవుడు చనిపోయాడని అంటే మన అనగనగా ఒక రాజు ఉండేటోడు, అది ఇలా కాదు. ఒక్కసారి ఆ రెండిటికి మనం డిఫరెన్స్ గమనించినట్లయితే, మన పాపముల విషయమై ఒక్కసారే చనిపోయాడంట ఆ క్రీస్తు. ఆ ఒక్కసారి చనిపోయి ఏదైతే పూర్వం క్రీస్తు రాకముందు ఎలా అయితే వాళ్ళు ఆ ఆచారం ఫాలో అయ్యేటోళ్ళు, నీ పాపముల కోసం నా పాపం కోసం ఏదైతే పాపం చేస్తే ఒక గొర్రె పిల్లను కానీ ఒక దూడని కానీ తీసుకెళ్ళి ఆ, మళ్ళీ ఏమంటారు ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ యాజకుడు మనందరి తరపున ఎలా అయితే ఆ మొరపెడతా ఉంటాడో పాపముల నిమిత్తమై. సో అక్కడ కూడా మళ్ళీ ఎలా అంటే యాజకుడికి ఒక్కడికే పర్మిషన్ ఉంటుంది ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి, ఇంకెవరికి కూడా ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఆ యాజకుడే పాపం చేసి ఉంటే వాడికి అక్కడికక్కడ మరణం. సో వానికి ఒక గజ్జలు కట్టి వాడు చనిపోయినప్పుడు ఆ సౌండ్ వచ్చిదిగా ఇట్లా బట్టి లాగుతారనమాట. సో ఇదంతా కూడా మనకి తెలుసు. సో దీనంతా కూడా ఆ తీసివేయటానికి, దీనంతా కూడా కొట్టవేయటానికి యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఈ భూలోకంకి 33.5 సంవత్సరాలు వచ్చి ఏదైతే పాపముల విషయంలో ఒక్కసారి ఇంకా మనకు అవసరం లేదండి. మనం పాపం చేసినప్పుడల్లా యాజకుడు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుడు ఆ యాజకుడు ఎవరైతే ఉంటారో మొరపెట్ట అవసరం లేదు. దూడనో కానీ ఆ గొర్రె పిల్లని ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఏమంటారు బలించవసరం లేదు. మన కొరకు ఒక్కసారే యేసుక్రీస్తు వారు బలయ్యాడు. ఒక్కసారే శ్రమపడి మన పాపముల నిమిత్తమై మనకు ఏం కలిగింది? రక్షణ కలిగింది. సో ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే 1 పేతురు 3:18 చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సమాప్తం అయిపోయినాయి. సో ఈ సమాప్తమైన పదం మనం ఎన్నో సంవత్సరాలుగా వింటా ఉన్నాం. మన విశ్వాసం నుంచి మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటా ఉన్నామో అప్పటి నుంచి కూడా మనం వింటా ఉన్నాం. కానీ మనకి సమస్య వచ్చినప్పుడు దీన్ని మనం మన జీవితంలో ఎలా అయితే అప్లై చేసుకోగలుగుతున్నామా అంటే, మనం వాక్యం నేను నేర్చుకుంది ఏంటంటే, ఏదైనా వాక్యం ధ్యానించినప్పుడు కూడా ఇది మనం జీవితంలో మనం ఎలా అప్లై చేయగలుగుతాం అని మనం చూసినట్లయితే సమాప్తమైన నా సమస్యలు కల్వరిగిరిలో యేసుక్రీస్తు వారు సిలువైబడినప్పుడే సమాప్తమైనవి. ఏదైతే మనకి నిత్య జీవం అని దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడో అది సమాప్తమైంది. మన పాపం నిమిత్తమై మనకి రక్షణ కలిగింది, అది సమాప్తమైంది. మన జీవితంలో ఇంకేమన్నా సమస్యలు ఉన్నా కానీ, మన ఏవైతే కష్టాలు కానీ నిష్ఠూరులు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు తన మీద వేసుకొని ఒక్కసారే చనిపోయాడు. సో మనం ఒకసారి దీన్ని మన జీవితంలో అప్లై చేసుకున్నట్లయితే మన కష్టాలను బట్టి మన ఏవైతే కష్టాలు బట్టి మనకున్న సమస్యలు బట్టి దీన్ని మనం మన జీవితాల్లో అప్లై చేయగలుగుతున్నామా అంటే సమాప్తమైనది మళ్ళీ మనం దాన్ని తవ్వి తీస్తున్నామా అంటే, దేవుడు ఇంత గొప్ప వాగ్దానాన్ని మనకి ఇచ్చిన దేవుడు నమ్మకమైన దేవుడు గనక మనకు ఆ నమ్మకమైన దేవుడిని కలిగి ఉన్నా కానీ మనం ఆ సమాప్తమైన దాన్ని మరలా మనం దాన్ని వెలికి తీస్తున్నామా అంటే, మనకి సమస్య వచ్చినా కానీ మనం శ్రమల్లో ఉన్నా కానీ ఏదైనా కావచ్చు మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నామా సమాప్తమైన దాన్ని అంటే, కొన్నిసార్లు కొన్ని మాటలు వింటూ ఉంటాం. ఎందుకు నాకొక్కడికే ఈ శ్రమ, ఏమంటారు నాకొక్కడికే ఈ బాధ, లేకపోతే నాకొక్కడికే ఈ కష్టాలన్నీ ఎందుకు అని దేవుడిని మనం ప్రశ్నించే వారంగా ఉంటాం. కానీ ఇవన్నీ కాదు, ఇక్కడ దేవుడు ఏం పలుకుతున్నాడంటే 6వ మాటగా ఇవన్నీ సమాప్తం అయిపోయినాయి, నువ్వేం చేయక్కర్లేదు, నా దగ్గరికి రా. ఆయన దగ్గరికి మనం ఎప్పుడైతే వెళ్ళి మనం కంప్లీట్గా సమస్తం ఆయనకు అప్పగించుకున్నామంటే దేవుడు మన కష్టాలు ఏవైతే కానీ ఆ సిలువలో ఆయన సమాప్తం చేశాడు. ఇవన్నీ మాటలు కూడా మనం పలకటం వేస్ట్. దేవుడు మనకి కష్టాలను బట్టి కూడా ఇవన్నీ కూడా సమాప్తం అయిపోయినాయి అన్నమాట. కనుక ఏవైతే పాపంలో కూడా మనం ఇంకా ఉన్నామో ఆ పాపంలో కూడా దేవుడు మన కొరకు ఒక్కసారి శ్రమ పడాను, మన కొరకు ఒక్కసారి ఆ రక్షణ వచ్చింది కాబట్టి మనం ఏమంటారు అంటే ఆ జ్ఞానాన్ని బట్టి మనం నడవాలి. సో మనకి బేసిక్గా ఏమంటారు అంటే తెలివి ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. తెలివికి జ్ఞానానికి చాలా తేడా ఉంటుంది. తెలివి అంటే మనకి అన్నీ తెలిసి ఉంటాం. అంటే ఈ బైబుల్ ఇప్పుడు ఏమంటారు అయ్యగారిని వదిలిపెట్టి అందరినీ ఒక గంట ప్రసంగం చేయమంటే బైబుల్ మొత్తం
మొదటి నుంచి చివరి దాకా అన్నీ చెప్పగలుగుతాం. కానీ దాన్ని మనం జీవితంలో మన మన పరిస్థితుల్లో ఏదైతే అప్లై చేయగలుగుతున్నామో అది జ్ఞానం అండి. తెలివికి, జ్ఞానానికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఒక ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పేసి ముగిస్తాను. యోసేపు జీవితము అండ్ దావీదు జీవితం మనకి బాగా తెలుసు. యోసేపు దేవుడికి ఎంత దగ్గరగా జీవించాడో, దావీదు ఎంత దగ్గరగా దేవుడికి జీవించాడో మనందరికీ తెలుసు. సో, యోసేపు ఏదైతే ఆహ్, 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 పోతీఫర్ భార్య వచ్చి యోసేపుని ఏమంటారంటే పాపం చెయ్యాలి అని అడిగినప్పుడు ఫోర్స్ చేసినప్పుడు యోసేపు తప్పించుకున్నాడు. అదే దావీదు విషయంలో మనం చూసినట్లయితే యుద్ధానికి వెళ్లకుండా పైన మేడ మీద తిరుగుతూ ఒక స్త్రీ ఏమంటారంటే స్త్రీ స్నానం చేస్తూ చూస్తూ పాపం చేశాడు. సో వీళ్ళిద్దరిని కూడా మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరికి కూడా తెలుసు. అంటే వీళ్ళిద్దరికి కూడా తెలివుంది. అంటే దేవుడి గురించి తెలుసు. దేవుడు దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటారు. దేవుడు వీరి గురించి కూడా ఆహ్, సాక్ష్యం ఇచ్చాడు. కానీ మనం ఇక్కడ ఒక డిఫరెన్స్ వీళ్ళిద్దరిని కూడా గమనిస్తే జ్ఞానం. ఆ జ్ఞానం ఏందంటే వీళ్ళిద్దరిలో దావీదుకి అక్కడ మిస్ అయిందనమాట. అంటే దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండాలని తెలుసు. దేవుడికి విరోధంగా పాపం చేయకూడదని తెలుసు కానీ అక్కడ దావీదు ఏం చేశాడండి, ఆ జ్ఞానం అనేది కోల్పోయాడు. తెలివుంది, తెలివి లేదన్నట్లేదు. తెలివి అంటే బైబిల్ తెలిసి ఉండటము, మనకి ఏదైతే సత్యం తెలిసి ఉండటం అది. ఒక్క నిమిషం అయిపోయింది. తెలిసి ఉండటం కానీ ఆ జ్ఞానం అక్కడ మిస్ అయిపోయాడు అనమాట. సో మనం కూడా మన జీవితాల్లో మన జ్ఞానాన్ని మిస్ అయిపోతూ ఉంటాం. మన సమస్యల్లో ఉంటే దేవుడికి దూరంగా వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే 6వ మాటగా సమాప్తమైనవి. ఇవన్నీ కూడా సమాప్తమైనవి. సో వీటన్నిటిని బట్టి కూడా మనం ఈ సమాప్తమైన వాటిని బట్టి కూడా మళ్ళీ వెనక్కి తీయకుండా ఏమంటారు తొవ్వి తీయకుండా దేవుడి మీద ఎక్కువగా ఆధారపడి జీవిస్తూ ఉంటే దేవుడు మన సమస్యలను తీర్చే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుంచి 7వ మాట, లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనెను. ఆయన అలాగు చెప్పి ప్రాణం విడిచెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పాను. ఆయన అలాగు చెప్పి ప్రాణం విడిచాడు. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.